బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఎంపీ సీఎం రమేష్ జన్మదిన వేడుకలను కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి పరమేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు ఈర్ల శ్రీరామ్మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం జనసేన ఇన్ఛార్జ్ PVSN రాజు, కార్పొరేటర్ ముమ్మన దేవుడు, సెరగడం శంకర్రావు, గొర్లి రామనాయుడు, చొక్కాకుల గోవిందు, గొర్లి కనకరాజు, రెడ్డి రామనాయుడు, మిడతాన మహాలక్ష్మి నాయుడు, గొంప నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సభవరం మండల కేంద్రంలో శ్రీ చొక్కాకుల వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలందరికీ కూడా వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల జిల్లా నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి అందరినీ ఒకే వేదిక మీద కూర్చుండబట్టి శ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అందరూ కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ ప్రాంత ప్రజలకి విశేషమైన సేవలు చేయాలని, అదేవిధంగా మన జిల్లాతో పాటు ఈ దేశం యొక్క అభివృద్ధిలో ప్రధాన భూమిక శ్రీ సీఎం రమేష్ గారు పోషించాలని ఈ సభ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోరడం జరిగింది. సీఎం రమేష్ గారికి మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా ఈ అనకాపల్లి జిల్లాని అభివృద్ధి ప్రధాన ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రాంత ప్రజల మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు కోరడం జరిగింది. అందులో భాగంగానే పేద ప్రజలకు ఇక్కడ మన వస్త్రదానం అలాగే పండ్లు పంపిణీ కూడా మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు అధికార ప్రతినిధి అయినటువంటి ఈర్ల శ్రీరామూర్తి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ చోడవరం మరి PVSN రాజు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు అందరి సమక్షంలో మరి పేదలకు తాలకు వస్త్రదానం, పండ్లు పంపిణీ జరిగింది. అంతేకాకుండా చాలా అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్న వేడుకలు చేసుకున్నాం. మరి ఆయనకి మా అందరి తరఫున మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అలాగే ఉన్నత పదవులు ఇవ్వాలని మా అందరి తరఫున భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.